మనమందరం బాడీ వెయిట్ ఎంత ఉన్నాం అన్నదే చూసుకుంటూ ఉంటాం. అసలు యాక్చువల్‌గా మన బాడీలో ఫ్యాట్ ఎంత ఉందనేదే ఇంపార్టెంట్. ఇది సైలెంట్ కిల్లర్ అన్న విషయం మీకు తెలుసా? సో, నార్మల్‌గా BMI ఉండి కూడా మన బాడీలో చాలా ఎక్కువ ఫ్యాట్ ఉండుండొచ్చు. అలాగే అకార్డింగ్ టు BMI ఓవర్ వెయిట్ ఉండి కూడా మన బాడీలో కొవ్వు శాతం అనేది చాలా తక్కువ ఉండొచ్చు. సో, నార్మల్‌గా మేల్స్‌లో అయితే మన ఫ్యాట్ పర్సెంటేజ్ 10-20% నార్మల్. అదే ఫిమేల్స్‌లో 20-30% వరకు నార్మల్. సో, అదే మేల్స్‌లో గనక 27% కంటే ఎక్కువ ఉండి, ఫిమేల్స్‌లో గనక 44% కంటే ఎక్కువ ఉంటే, వాళ్ళు 15 ఇయర్స్‌లో చనిపోయే రిస్క్ అనేది ఆల్మోస్ట్ 1.8 టైమ్స్ అవుతుంది. అదే హార్ట్ ప్రాబ్లమ్‌తో ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 3.6 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సో, మన బాడీ మనం వెయిట్ కంటే కూడా ఈ కొవ్వు ఎంత పెరుగుతుంది, ఎంత మనం తగ్గుతుంది అనేదే చాలా ఇంపార్టెంట్. సో, మనం మన ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకోకుండా మనతోనే కంపేర్ చేసుకోవాలి. సో, మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఎంత తగ్గుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఒక 2-3% ఫ్యాట్ తగ్గినా కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం రెగ్యులర్‌గా మంచి డైటు, ఎక్సర్సైజు, వెయిట్ ట్రైనింగ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. బరువు చూసే కాలం పోయింది. ఫ్యాట్ కంటెంట్ చూసే టైం స్టార్ట్ అయింది. మన బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవడం ద్వారా మళ్ళీ మనం కాపాడుకోవచ్చు.